నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతిలోని కృష్ణతేజ డెంటల్ కళాశాల వైద్యులు ఆదివారం తిరుపతిలో ఇస్కాన్ కమల మందిరం నందు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రభువులకు భక్తులకు ఉచితంగా దంత పరీక్షలు నిర్వహించి దంత సంరక్షణపై అవగాహన కల్పించారు. సివిఎస్ కృష్ణమూర్తి తేజ చారిటీ సౌజన్యంతో తిరుపతి రేణిగుంట మార్గంలోని కృష్ణతేజ డెంటల్ కళాశాల వరుస ఉచిత వైద్య శిబిరాలను కొనసాగిస్తుంది. వివిధ ప్రాంతాలలో వైద్య శిబిరాలను నిర్వహించి ప్రజల మన్ననలు పొందుతుంది. దంతాల పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం తిరుపతిలోని హరే రమ హరే కృష్ణ మందిరంలో డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 200 మంది ప్రభువులు భక్తులకు దంత పరీక్షలను నిర్వహించారు. అనంతరం దంతాల రక్షణపై అవగాహన కల్పించారు. 30% తక్కువతో కృష్ణతేజ డెంటల్ కళాశాల ఓపీ సేవలు అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శిరీషారావు, డాక్టర్ దివ్యశ్రీ, డాక్టర్ నిత్య, డాక్టర్ విద్య, డాక్టర్ దివ్యశ్రీ, డాక్టర్ హేమలత, డాక్టర్ అరవింద, డాక్టర్ గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళకు ఒక ఫ్రీ ఓపీ కార్డ్ ఇవ్వడం జరిగింది. ఈ ఫ్రీ ఓపీ కార్డ్ తీసుకొని కనుక వాళ్ళు 1 వీక్ ఆర్ 10 డేస్ లోపల మా కాలేజ్కి రాగలిగితే తప్పకుండా వాళ్ళకి 30% కన్సెషన్ ప్రతి ట్రీట్మెంట్లో ఎక్స్రేస్కి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు వాళ్ళకి బ్రషింగ్ టెక్నిక్ అంటే వాళ్ళ నోరు శుభ్రపరచుకునే ఒక విధానాన్ని కూడా సరైన మార్గాన్ని వాళ్ళకు ఒక మోడల్ డెమాన్స్ట్రేషన్ మోడల్ ద్వారా చెప్పడం జరిగింది. సో ఈ మార్గంతో వాళ్ళు చేసే తప్పులు కూడా తెలుసుకుంటూ వాళ్ళ చిగులు సమస్యలు రాకుండా, అలానే వాళ్ళ శారీరక ఆరోగ్యానికి సంబంధించినటువంటి రోగాల ద్వారా నోటి ఆరోగ్యాన్ని ఎలా జాగ్రత్త పరచుకోవాలనేది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఇక్కడున్న వాళ్ళందరూ సుమారుగా ఒక 40 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ వయసుకు తగ్గట్టుగా వాళ్ళకి వయోజన మార్పులు అంటారు, అంటే ఏజింగ్ చేంజెస్. సో ఈ ఏజింగ్ చేంజెస్ తగ్గట్టుగానే నోటి ఆరోగ్యంలో ఎటువంటి తేడాలు వస్తాయి, నోరు ఎండిపోవడం కానీ, నోట్లో చెమ్మ లేకుండా ఉండడము, అలానే నోరు దుర్వాసన రావడము, తిన్న పదార్థాలన్నీ ఇరుకుని పోవడము, నోటి మధ్య పంటికి మధ్య ఉన్న ఎముక అరిగిపోవడము, ఇలాంటి అన్ని చేంజెస్ కూడా వాళ్ళకి వివరంగా చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తూ వాళ్ళ ట్రీట్మెంట్కి ఏమేమైతే అవసరం ఉంటుందో, అలాగనే ఈ ఓపీ కార్డు గురించి వాళ్ళకి క్లుప్తంగా చెప్పడం జరిగింది. భారతదేశ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్లో ఘనంగా జరిగింది. విద్యార్థులకు టెలిస్కోప్ ఏ విధంగా తయారు చేయాలి, దాని ఉపయోగాలు ఏంటి అన్న అంశంపై సైన్స్ సెంటర్ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతిలోని నేషనల్ సైన్స్ సెంటర్లో ఆదివారం భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాల విద్యార్థులకు టెలిస్కోప్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టెలిస్కోప్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, టెలిస్కోప్ వల్ల ఉపయోగాలు ఏంటి అనే అంశాలపై విద్యార్థులకు రీజనల్ సైన్స్ సెంటర్ సీనియర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పురుషోత్తం అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన టెలిస్కోపులను ఆయా పాఠశాలకు బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమానికి నేషనల్ సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీనివాస్ నెహ్రూ, తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ ప్రత్యేక అధికారి లక్ష్మి, పేటమిట్ట అమరరాజ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డీన్ రవికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఖచ్చితమైన సమాచారం లేకుండా సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని చంద్రగిరి డీఎస్పీ యశ్వంత్ అన్నారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముళ్లపూడిలో ఓ గృహస్థుడు తన గృహంలో పూజలు చేసుకుంటుండగా సదరు గ్రామస్తులు ఆ పూజల గురించి సోషల్ మీడియాలో క్షుద్ర పూజలు చేస్తున్నట్లుగా తప్పుడు ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఘటనపై డీఎస్పీ యశ్వంత్ స్పందించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ సబ్ డివిజన్ తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ముండ్లపూడి గ్రామంలో గత రాత్రి ఆ గ్రామంలో నివసిస్తున్న సోమశేఖర్ అనే అతని ఇంటిలో క్షుద్ర పూజలు జరుగుతున్నాయనే సమాచారం తిరుచానూరు పోలీసులకు అందుకున్నారు. వెంటనే తిరుచానూరు పోలీసులు ముండ్లపూడి గ్రామానికి వెళ్లి సదరు సోమశేఖర్ ఇంటికి వెళ్లి చూడగా అక్కడ క్షుద్ర పూజలకు సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదు. ఈ క్షుద్ర పూజల గురించి సోమశేఖర్ ని విచారించగా అతను సొంతంగా ముండ్లపూడి గ్రామంలో ఒక ఇంటిని నిర్మించుకున్నానని, ఆ ఇంటికి వాస్తు దోషాలు ఉన్నందున అతనికి తెలిసిన గురువులను అడిగితే వారు అమావాస్య రోజున నవగ్రహ శాంతి పూజలు జరిపితే వాస్తు దోషాలు ఉండవని చెప్పడంతో అతను తన ఇంటిలో శాంతి పూజలు చేస్తున్నట్లు తెలిపారు. అతను ఇంటినందు జరిగిన పూజలను గ్రామస్తులు తప్పుగా భావించి సోషల్ మీడియాలో మరియు వివిధ ప్రచార మాధ్యమాలలో
తప్పుడు ప్రచారం చేశారని, ఇది పూర్తిగా అవాస్తవమని తెరచానూరు సీఐ శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఎవరైనా క్షుద్ర పూజలు జరిపినా లేదా క్షుద్ర పూజలు చేస్తున్నట్టు తప్పుడు ప్రచారం జరిపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినా అలాంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జరుగుతున్నాయని మాకు సమాచారం రావడం జరిగింది. ఆ సమాచారంపై వెంటనే మేము సోమశేఖర్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అప్పటికి అక్కడ ఆ ఇంట్లో ఎటువంటి క్షుద్ర పూజలు జరిగినట్లు మాకు దృష్టిలో లేదు. తర్వాత సోమశేఖర్ను ఏం జరిగిందని విచారిస్తే, నేను ఇక్కడ మా ముల్లపూడి గ్రామంలో ఇల్లు కట్టుకున్నా అని చెప్పినాడు. ఈ ఇల్లు వాస్తుపరంగా వాస్తు దోషాలు ఉన్నాయని చెప్పి తన తెలిసినటువంటి గురువులను అడిగితే, అమావాస్య రోజు రాత్రి శాంతి పూజ చేసినట్లయితే మీకు దోషాలు తొలగిపోతాయని చెప్పడంతో అక్కడ ఊరికి మా ఇంట్లో మేము చేసుకుంటున్నామని చెప్పేసి అక్కడ పక్కన ఉన్నటువంటి కొందరు దాన్ని చూసి వాళ్ళ మధ్య ఉన్నటువంటి అస్ట్రాలజర్ అనమాట సోమశేఖర్ అనేది, మరొక వ్యక్తి కూడా ఇల్లు పక్కన ఇట్లా చేస్తున్నాడని చెప్పి క్షుద్ర పూజ తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది. తర్వాత మేమందరికీ కూడా ప్రజలకు తెలియజేయడం ఏమంటే, ఎవరైనా సరే క్షుద్ర పూజలు చేసినట్లయితే వాళ్ళందరిపైన చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము. ఒకవేళ క్షుద్ర పూజలు జరగకోకుండా క్షుద్ర పూజలు జరిగినాయని చెప్పి సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచార మాధ్యమాలలో ఎవరైనా సరే తప్పుడు సమాచారము ప్రచారం చేసినట్లయితే వారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నవంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తిరుపతి జిల్లా భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు శ్రీరాములు తెలిపారు. తిరుపతిలోని గంధమనేని శివయ్య భవనంలో ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం తిరుపతి నగర మహాసభ ఆదివారం జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక, మట్టి వంటి ఖనిజ సంపద దోపిడీకి గురవుతుందని అన్నారు. అలాగే సిమెంటు, ఐరన్ వంటి ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. దీని కారణంగా రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైందని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు బ్రతుకు తెరువు కోల్పోయి, ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారని ఆరోపించారు. గత 4 సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 12,000కు పైగా భవన నిర్మాణ కార్మికులు ఆకలి బాధలతో మృతి చెందారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు అందిస్తున్న బీమా నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. దీనిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీరును ఎండగడుతూ వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేపడుతున్నట్లు పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం నగర నూతన కమిటీని ఎన్నిక జరిగింది. ఈ సమావేశంలో ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు శ్రీరాములు, మునికృష్ణయ్య, చంద్రశేఖర్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వాళ్లకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు 32,000 క్లెయిమ్స్ పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు వేలాదిగా ఈ తిరుపతి మహానగరంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి జీవనం సాగిస్తున్నారు. వాళ్ళు రకరకాల పద్ధతిలో అపార్ట్మెంట్ నుంచి కూడా పడి చనిపోతున్నారు, కాళ్ళు చేయి కూడా ఇరిగిపోతూ ఉంది. వాళ్ళకు సంక్షేమ బోర్డు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన ముఖ్యమంత్రి అంతకుముందు పాదయాత్రలో కూడా నేను విన్నాను, కన్నాను అని చెప్పి మొట్టమొదటిగా వస్తానే భవన నిర్మాణ కార్మికులు సాధించకుండా 96లో సాధించకుండా చట్టాన్ని నిర్వీర్యం చేసి ఆయన నవరత్నాలు మళ్లించుకొని కోట్లాది రూపాయల దారి మళ్లించేసి ఈరోజు ఈ రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలను దొడిదారిని పెట్టి వాళ్ళ కడుపులు కొడుతున్నటువంటి ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పడానికి ఇలాంటి మీటింగులు, సమావేశాలు, బహిరంగ సభలు జరుపుకొని తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో ఈ నెల 14, 15వ తేదీలలో స్కేటింగ్ లో స్పీడ్ మరియు రోల్ బాల్ జిల్లా స్థాయి క్రీడలు జరిగాయి. ఈ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో ఆదివారం నాడు జిల్లా స్థాయి రోల్ బాల్ స్కేటింగ్ పోటీలు నిర్వహించారు. ఇందులో సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడాకారులు, వారి తల్లిదండ్రులతో, కోచ్లతో క్రీడా సముదాయం కిక్కరిసిపోయింది. ఇందులో పాల్గొన్న క్రీడాకారులను రాష్ట్ర స్థాయి రోల్ బాల్ కు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్కూల్ గేమ్ సెక్రటరీ విజయ్ కుమార్ విచ్చేసి క్రీడలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులు ఉత్సాహంగా రోల్ బాల్ ను ఆడారు. ఈ కార్యక్రమంలో రోల్ బాల్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ జి ప్రతాప్, అనిల్ కుమార్, జిల్లా స్కేటింగ్ మరియు రోల్ బాల్ కోచ్ జి ప్రేమ్నాథ్, మాజీ స్కూల్ గేమ్స్ సెక్రటరీ శ్రీమన్ నారాయణ రెడ్డి, శ్రీధర్, రూప్ కుమార్, కార్తీక్, గణేష్, ఇతర కోచ్లు పాల్గొన్నారు. రాయలసీమ జిల్లాలో పెండింగ్ లో ఉన్న త్రాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న సిపిఐ ఆధ్వర్యంలో కడపలో జరిగే ప్రాంతీయ స్థాయి సదస్సుకు జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి కోరారు.
రాయలసీమ జిల్లాలో పెండింగ్ లోని ప్రాజెక్టుల సాధనకై సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన కడపలో జరిగే ప్రాంతీయ సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. తిరుపతి బైరాగపట్టిలోని సిపిఐ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి మురళి ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులను గాలికి వదిలేసిందని ఆరోపించారు. రాయలసీమలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు అన్ని సత్వరమే పూర్తి చేసి వ్యవసాయ రంగానికి నీటిపారుదల కల్పిస్తూ రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ పాదయాత్ర సమయంలో రాయలసీమ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టును పూర్తి చేసి పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తే అటు కృష్ణా జలాలకు అదేవిధంగా ఇటు రాయలసీమ ప్రాంతానికి కూడా తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. అదేవిధంగా రైతాంగానికి భూములు 3 పంటలు పండేదానికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రజా పోరుని నిర్వహిస్తూ ఉంది. ఆ పోరు బాట రేపు 18వ తేదీ జరగబోయేటువంటి కడపలో సదస్సులో నిర్వహించబోతూ ఉన్నారు. ప్రజలందరినీ కూడా ఐకమత్యం చేసి ప్రాజెక్టులు పూర్తయ్యేంత వరకు సిపిఐ పార్టీ పోరాటాలతోనే చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత ఈ రోజు దేశ ప్రజలందరూ తీసుకోవాలని, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు ఈ దేశానికి రక్షణ అని, ప్రత్యేకించి మహిళా రక్షణ కోసం రాజ్యాంగం రూపొందించిన హక్కుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మహిళల మీద ఉందని ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే అన్నారు. ఎస్టీఎఫ్ఐ పిలుపు మేరకు యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహిళా హక్కులపై ఆదివారం తిరుపతి పట్టణంలో అశోక్ కన్వెన్షన్ హాల్లో సదస్సు నిర్వహించారు. యూటీఎఫ్ రాష్ట్ర సహాయ అధ్యక్షులు ఏఎన్ఎం కుసుమకుమారి అధ్యక్షన ఈ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మరియం ధావలే మాట్లాడుతూ మనస్మృతి పేరుతో మహిళలను కించపరుస్తూ పాలకులు మాట్లాడుతూ ఉన్నారని, ఈ మనస్మృతి మహిళలను కులం, మతం, ప్రాంతం, ధనిక, పేద సంబంధం లేకుండా వివక్షతకు గురి చేస్తుందని తెలిపారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులు ఉన్నాయని, దీనిలో ప్రధానంగా చట్టం ముందు అందరూ సమానమని రాజ్యాంగం చెబుతుందని తెలియజేశారు. కానీ ఈ రోజు చట్టం ముందు సమానం కాదు కదా, సమాజంలో మహిళలకు సమానంగా చూడటానికి కూడా ఈ రోజు పాలకులు అంగీకరించడానికి సిద్ధపడటం లేదని, మహిళలను 2వ తరగతి పౌరులుగా చూస్తున్నటువంటి మనస్మృతిని తిరస్కరించాలని కోరారు. అలాగే ఈ రోజు రాజ్యాంగంలో కల్పించిన హక్కులు కూడా స్వాతంత్రోద్యమ పోరాటంలో భాగంగా ప్రజలందరూ కలిసి సాధించుకున్న హక్కులని, వీటిని కాపాడుకోవడం అంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవటమేనని తెలియజేశారు. పురుషులు, స్త్రీల మధ్య నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 906 మంది మహిళలు మాత్రమే ఉన్నారని తెలిపారు. ప్రతిభ ఉండి సమాజానికి సేవ చేస్తూ మరుగున పడ్డ ప్రతిభావంతులని తాము ప్రోత్సహిస్తున్నామని అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ సరోజనమ్మ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా ముందు ఆమె మాట్లాడుతూ అబ్దుల్ కలాం జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని నవంబర్ 15వ తేదీ ఉదయం 11 గంటలకు స్థానిక ఎస్వి జూనియర్ కాలేజీ గేట్ దగ్గర ఉన్న ఆఫీసర్స్ క్లబ్ లో కీర్తిశేషులు ఆయన దాదాపు 20 మంది మహనీయులకు తాము అబ్దుల్ కలాం అచీవ్మెంట్ అవార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. అందుకు విద్య, వైద్య, నాటక, సినీ, కార్మిక, కర్షక, కవులు, సామాజికవేత్తలు తదితర రంగాలలో ప్రతిభ కనపరుస్తున్న వ్యక్తులకు తమకు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇతర వివరాలకు 9705313061 సెల్ నంబర్లకు వాట్సాప్ ద్వారా వారి బయోడేటాలను, ఇతర పూర్తి వివరాలను పంపించాలని అన్నారు. సినీ నటులు కీర్తిశేషులు శ్రీదేవి, శ్రీహరి, సావిత్రి, రాకేష్ డాన్స్ మాస్టర్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సాలూరు రాజేశ్వరరావు, రామానాయుడు తదితర వారి పేర్ల మీద అవార్డులను ప్రదానం చేస్తామని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మల్లేశ్వరరావు, గొల్లపూడి తిరుపతిరావు, ఖాదర్ బాషా, బి శ్రీరామ్, కొండా సతీష్ తదితరులు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్నటువంటి వారి పేరు మీదుగా ఇప్పుడు ప్రస్తుత సమాజానికి
తమ వంతు సేవను బాధ్యతాయుతంగా నిస్వార్థంగా ప్రజాసేవ పరమార్థంగా చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఎంచుకుని వారికి రేపు నవంబరు 15వ తేదీన ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం జరుగుతుంది అని ఇక్కడ పాత్రికేయ మిత్రులకి తెలియచేయడం కోసం ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అబ్దుల్ కలాం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క సంస్థ ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, నిస్సహాయత స్థితిలో ఆకలితో ఉన్నారో వారికి రోజు 50 మందికి అన్నం పెడుతూ, అలాగే నిస్సహాయత స్థితిలో ఉన్నటువంటి ఆడవారు, ఒంటరి మహిళలు, వితంతువులు, రోడ్డుపై ఉన్నటువంటి భిక్షాటన చేస్తున్నటువంటి వారికి చేయూతనిస్తూ, అదేవిధంగా ఎవరైతే పిల్లలు చదువు కోసం తాపత్రయపడుతున్నారో, చదువుకోలేకపోతున్నారో వారికి కూడా చదువును అందిస్తుంది ఈ అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్. వాళ్ళకు ప్రోత్సాహకరంగా చేసేందుకు గాను మంచి అవార్డ్స్ ఇస్తున్నారు. అది కాకుండా ఇప్పుడు సుమారుగా ఇప్పటికీ 100-150 మంది దాకా ఈ అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం 2023 సంవత్సరం మన మాజీ రాష్ట్రపతి గారైన అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా వారి పేరుతో తిరుపతి పట్టణంలో ఆఫీసర్ క్లబ్ నందు 15, 11, 23వ తేదీ వివిధ రంగాల్లో ఉండే వాళ్ళ నిష్ణాతులు అందరినీ ఎంపిక చేసుకొని వాళ్లకు అవార్డ్స్ ఇవ్వాలని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఈ అవార్డ్స్ కోసము 10, 11, 23 తేదీ లోపల దరఖాస్తులు చేసుకోవాల్సి వస్తుంది. జైలులో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం కుదుట పడాలని, ఆయన క్షేమంగా బయటకు రావాలని కోరుతూ తిరుపతిలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు మీద పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని, ఆయన ఆరోగ్యం చల్లగా ఉండాలని తిరుపతి 44వ డివిజన్ నందు ఆదివారం 100 మంది మహిళలు సుందరయ్య నగర్ నుండి హారతి పళ్లాలు పట్టుకుని ర్యాలీగా స్థానిక కరుమారియమ్మ మందిరం వరకు చేరుకుని చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలని, చంద్రబాబు మీద పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని ఓం శక్తి మహాశక్తి అని నినదిస్తూ మహిళలందరూ మూకుముడిగా పూజా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఊట్ల సురేందర్ నాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో 44వ డివిజన్ కమిటీ అధ్యక్షులు శంకర్, వెంకటముని, ఉదయ్, రమేష్, రామ్మోహన్, పృథ్వీ, వాణి, జయంతి, వసంతమ్మ, సుజాత, శైలజ, సరిత పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి రావాలని, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని, మహిళల భవిష్యత్తు బాగుండాలని చెప్పి, రాబోయే తరాల భవిష్యత్తు బాగుండాలని చెప్పి 44వ డివిజన్ తిరుపతి నియోజకవర్గం నందు ఈరోజు స్వచ్ఛందంగా మహిళలు అందరూ కూడా ఈరోజు నవరాత్రులు స్టార్ట్ అయినటువంటి సందర్భంలో అందరూ కూడా అమ్మవారికి పూజ చేసి అమ్మవారు కోరిన కోరికలు నెరవేర్చేటటువంటి అమ్మవారికి ఈరోజు మా కోరికలన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఉదయం బంగారు తెరచిపై ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఉదయం బంగారు తెరచిపై ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజున స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి తేరుమాడా వీధుల్లో ఊరేగడం ఆనవాయితీగా వస్తుంది. తెరచి వాహనంలో స్వామి అమ్మవార్లను దర్శించుకొని భక్తులు కర్పూర నీరాజనాలు పట్టారు. ఈ వాహన సేవలో టీటీడీఈఓ ఏవి ధర్మారెడ్డి, బోర్డు మెంబర్ సుబ్బరాజు, పారుపత్తేదారు ఉమా మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు జిల్లా సమితి సమావేశం తిరుపతి బైరేగపట్టిలో గల ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం నందు ఆదివారం ఉదయం ఘనంగా జరిగింది. మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా సమితి సమావేశం తిరుపతి బైరేగపట్టిలో గల ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం నందు ఆదివారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కె రాధాకృష్ణ, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డిలు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు 3,000 రూపాయలు వేతనంతో పనిచేస్తున్నారని, మెన్యూ ఛార్జీలు 5 రూపాయలు, 8 రూపాయలతో జగనన్న గోరుముద్ద మెన్యూ ప్రకారం
నాణ్యమైన వంట వండి పెట్టాలి అంటే కనీసం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 20 రూపాయలు, హైస్కూల్ విద్యార్థులకు 30 రూపాయలు మెన్యూ ఛార్జీలు ప్రభుత్వం పెంచితే తప్ప నాణ్యమైన భోజనం పెట్టడం సాధ్యం కాదని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెన్యూ ఛార్జీలను ప్రభుత్వం పెంచాలని కోరారు. అలాగే మధ్యాహ్న భోజన కార్మికులకు ఇస్కాన్ భోజనం వడ్డించే కార్మికులు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, యూనిఫామ్ సరఫరా చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇస్కాన్ భోజన కార్మికులు గుడ్లు ఉడికించి పెడుతున్న వాటికి డబ్బులు ఇవ్వడం లేదని, ఇది చాలదన్నట్టుగా రాగిజావ వండించడానికి ప్రభుత్వం నుండి గాని అధికారుల నుండి గాని ఎంత ఇస్తున్నారో చెప్పడం లేదని, దీనిపై ప్రభుత్వ అధికారులు స్పష్టమైన ప్రకటన చేయాలని, లేని పక్షంలో గుడ్డు ఉడకబెట్టడం గాని రాగిజావ కాయడం గాని ఆపేస్తామని వారు అన్నారు. ఇస్తున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు. మెనూ ఛార్జీలు 5 రూపాయలు 7 రూపాయలు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది. కనీసం ఈరోజు జగనన్న గోరుముద్ద పథకం ద్వారా వండి నాణ్యమైన భోజనాన్ని పిల్లలకు పెట్టాలి అంటే ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి 20 రూపాయలు, హై స్కూల్ పిల్లలకి కనీసం 30 రూపాయలు మెనూ ఛార్జీలు ప్రభుత్వం పెంచకుండా గోరుముద్ద సాధ్యం అనేటువంటిది సాధ్యం కాదు. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులకు కానీ, ఇస్కాన్లో భోజనం వడ్డిస్తున్నటువంటి కార్మికులకు కానీ ఎవరికి కూడా జీతాలు కూడా సక్రమంగా పడని పరిస్థితి అనేటువంటిది ఉంది. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు ఎవరికి కూడా గుర్తింపు కార్డులు కానీ, యూనిఫామ్ కానీ, ఈఎస్ఐ, పిఎఫ్ కానీ కనీసం నెలకు 10,000 రూపాయల వేతనం ఇవ్వడం అనేటువంటిది ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకమునుపు కార్మికులకు సమస్యలు లేకుండా కార్మికుల సమస్యలు పట్టించుకుంటాను అని చెప్పారు. కానీ వాటిని ఏవిటిని కూడా ఈరోజు ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. తిరుమలలోని శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 15 నుండి 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. అంకురార్పణ సందర్భంగా సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్సేనుల వారు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం వైఖానస ఆగమయుక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యత ఉంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ముఖ్య ఉద్దేశం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తర్వాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష్య శాస్త్రం సిద్ధాంతాల ప్రకారం చంద్రుని సస్యకార అంటారు. అంటే ఈ కారణంగా పగటి వేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణలో పలు పవిత్ర విత్తనాలు నాటడం తెలిసిందే. అంకురార్పణలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయి. విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి అనే మహర్షి తన సమృతార్చన ఆదికరణ అనే గ్రంథంలో అంకురార్పణ కార్యక్రమాన్ని రచించారు. అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలు నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మ పీఠాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, సంత, ఇంద్ర, ఈశాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు. ఆ తర్వాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుణ్ణి ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలను నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యహవచనం నిర్వహిస్తారు. ఆ తర్వాత సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణు సూక్తం పఠిస్తారు. ప్రతిరోజు ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేద మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాల నడుమ సాగుతుంది. మానవ జాతి ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి ప్రబోధించే పవిత్ర గ్రంథాలు వేదాలు అని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం తిరుమలలోని నాదనీరాజ వేదికపై శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేద అధ్యయన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీనివాస వేద విద్వాత్ సదస్సు ప్రారంభోత్సవానికి చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భారతదేశంలో వేల సంవత్సరాల నుండి వేద విజ్ఞానం
పరిడవిల్లుతుందని అన్నారు. వేద పారాయణికంగా నడుచుకుంటే నైతిక విలువలతో కూడిన జీవనం అలవడుతుందని తెలిపారు. వేదాలు ఏ ఒక్క వర్గానికి మాత్రమే పరిమితం కావని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మానవీయ విలువలతో సంపన్నమైన జీవితాన్ని గడపడానికి సనాతన హైందవ ధర్మంలో బోధించిన సిద్ధాంతాలను అనుసరించాలని అన్నారు. ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ చిర్రావూరి శ్రీరామశర్మ వేదాలు బోధించే పంచాదశ సంస్కారాలు ప్రాముఖ్యతను గురించి ఉపన్యసిస్తూ వేదం అజ్ఞానంలో ఉండే మానవుణ్ణి విజ్ఞానం వైపు నడిపించడంతో పాటు సంస్కారాన్ని అందించి సర్వోత్తనుడైన మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సీఈఓ షణ్ముఖ కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు. భగవంతుని అనుగ్రహం భక్తులకందరికీ కూడా లభించాలని, బ్రహ్మోత్సవ శోభ దేదీప్యమానంగా వెలగాలని, ప్రజలకందరికీ కూడా సుఖశాంతులు విరాజిల్లాలని ప్రార్థిస్తూ, వేదాలను గురించి, వేద ప్రాముఖ్యతను గురించి చెప్పేంత స్థాయి, శక్తి లేనివాణ్ణి నేను. వేదం పట్ల భక్తి, గౌరవము తరతరాలుగా వేదం మనల్ని ఎలా రక్షిస్తుంది, వేద సంస్కృతి సనాతన భారతీయం నుంచి ఇప్పటి వరకు కూడా జగజ్జయమానంగా నిలుస్తున్నది అన్నటువంటి విషయాలను విన్నటువంటి వ్యక్తిగా, ప్రపంచంలో ఉన్నటువంటి చరిత్రలో విజేతలంతా కూడా తమ విజయ గాథల్ని రాగి పలకాల మీద, రాతి శిల్పాల మీద, బంగారు నాణ్యాల మీద వాళ్ళ గాథల్ని లిఖిస్తే సనాతన భారతీయుడు ఈ నెల 14, 15 తేదీలలో తిరుపతిలోని ఫార్చ్యూన్ కెన్సస్ హోటల్ నందు ప్రముఖ జ్యువెలరీ సంస్థ వేగా జ్యువెలరీ తమ ఆభరణాల ప్రదర్శన మరియు అమ్మకాలు చేపట్టింది. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఫార్చ్యూన్ కెన్సస్ హోటల్ నందు ప్రముఖ జ్యువెలరీ సంస్థ వేగా తమ బంగారు, వజ్ర ఆభరణాలు ప్రదర్శన మరియు అమ్మకాలను చేపట్టింది. ఈ నెల 14, 15 తేదీలలో మాత్రమే ప్రదర్శన అమ్మకాలు ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు. పాల్కీ జ్యువెలరీపై ఎలాంటి తయారు ఛార్జీలు లేవు. అదేవిధంగా బంగారు ఆభరణాలపై 50% తయారీ ఛార్జీలను డిస్కౌంట్లు అందిస్తున్నారు. అదేవిధంగా వజ్రాభరణాలపై కూడా ప్రత్యేక ఆఫర్లను అందజేస్తున్నారు. 2 రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శన అమ్మకాలకు నగర ప్రజలు విచ్చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ రోజు మన తిరుపతిలో కెన్సస్ హోటల్లో వేగా జ్యువెలర్స్ వాళ్ళ ఎగ్జిబిషన్ విజయవాడ నుంచి వచ్చేసి ఇక్కడ పెట్టారు. ఇక్కడ మనకి చాలా కలెక్షన్స్ ఉన్నాయి, ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఉన్నాయి. డైమండ్స్లో కానీ, గోల్డ్లో కానీ, అండ్ పోల్కీలో కానీ, మన లేటెస్ట్ ఫ్యాషన్ పోల్కీ జ్యువెలరీలో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ పోల్కీ జ్యువెలరీ మీద మేకింగ్ ఛార్జెస్ మొత్తం కంప్లీట్గా ఫ్రీ ఉన్నాయి. అండ్ గోల్డ్లో చూసుకుంటే మీకు 50% ఆఫ్ కూడా ఉంది మేకింగ్ ఛార్జెస్ మీద. చాలా మంచి ఆఫర్ ఉంది. మళ్ళీ డైమండ్స్లో అయితే మన పర్ క్యారెట్ 50,000 వరకు మీకు ఆఫర్ వస్తుంది. చాలా మంచి ఆఫర్ అండ్ మీకు బెనిఫిట్ అవుతుంది. తప్పకుండా ఈరోజు రేపు ఎగ్జిబిషన్కి విజిట్ చేసి మీకు నచ్చింది ఇంటికి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ మీరు స్కీమ్ వేసుకుంటే కూడా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి, బెనిఫిట్స్ వస్తాయి. అండ్ 1 మంత్ మీకు బోనస్ కూడా ఇక్కడ పే చేసి మీరు బోనస్ కూడా వస్తుంది. సో స్కీమ్ వేసుకొని మీరు విజయవాడకి వెళ్ళి కూడా తీసుకోవాలని కోరుకుంటున్నా. అండ్ నేను కూడా ఒక స్కీమ్ వేసి విజయవాడకి వెళ్ళి తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఫార్చ్యూన్ కెన్సెస్లో 2 days ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాము. ఇది మీ అందరికీ తెలుసు. బెస్ట్ ప్రైజెస్, బెస్ట్ డిజైన్స్, చాలా వెరైటీస్ ఉన్నాయమ్మా. మీరందరూ వచ్చి చూసి నచ్చినది తీసుకోవాలనుకొని చెప్పి మేము కోరుకుంటున్నామమ్మా. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. ప్రముఖ శాస్త్రవేత్త, మానవతావాది, మాజీ రాష్ట్రపతి అయిన
స్వర్గీయ అబ్దుల్ కలాం జయంతి వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మానవతావాది, ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని భారతీయ జనతా పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, శాస్త్రవేత్తగా, మానవతావాదిగా, కుల మతాలను వెడనాడి భారతీయ సంస్కృతికి అద్దం పట్టిన స్వాభిమాని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని కొనియాడారు. బాధ్యతలకు బంధాలు అడ్డు వస్తాయని భావించి వివాహమే చేసుకోకుండా అతని జీవితాన్ని దేశం కోసం ధారపోసిన గొప్ప మనిషి అబ్దుల్ కలాం అని అన్నారు. నేటి యువత ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అక్కిపల్లి మునికృష్ణ యాదవ్, సుబ్రహ్మణ్యం రెడ్డి, షరీఫ్, సురేష్ స్వామి, కేఎన్ రాజా తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం గారు కుల మత భేదాలు లేకుండా భారతీయులు మనం అందరూ ఒక్కటే అనే నినాదంతో అందరినీ ఏకతాటిపైన నడిపించిన మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం గారు. పిల్లలంటే అబ్దుల్ కలాం గారికి ఎంతో ఇష్టము. పిల్లలకు చదువు చెప్పాలంటే అమితమైన ఇష్టము. పిల్లలకు చదువు చెప్తానే ఆయన తనువు చాలించారు. అలాంటి మహోన్నత వ్యక్తి జయంతిని ఈరోజు జరుపుకొని ఆయన ఆశయ సాధన కోసం మనం అందరూ పాటుపడాలి. మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అబ్దుల్ కలాం గారి ఆశయాలను సాధిస్తూ సైన్స్ పరంగా ఎన్నో డెవలప్ చేస్తూ మొన్న చంద్రయాన్ కూడా సేఫ్గా ల్యాండ్ అయ్యి ఈ సైన్స్ పరంగా మన భారత్ను డెవలప్ చేసి ప్రపంచంలోనే భారత్కి అగ్రగామిగా నిలిపేదానికి మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కృషి చేస్తున్నారు. అబ్దుల్ కలాం గారి ఆశయాలను మనం అందరూ తూచా తప్పకుండా పాటించి దేశ అభివృద్ధికి మనం అందరూ పాటుపడాలని. తిరుపతి రూరల్ మండలం ముళ్లపూడిలో అర్ధరాత్రి క్షుద్ర పూజలు కలకలం రేగింది. కొందరు వ్యక్తులు మంత్రగాడిని తీసుకువచ్చి కోడిని బలి ఇవ్వడం చూసిన స్థానికులు భయభ్రాంతులకు లోనై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి శివారు ప్రాంతమైన ముళ్లపూడి గ్రామంకు సమీపంలోని దక్షిణామూర్తి కాలనీ వద్ద క్షుద్ర పూజలు నిర్వహిస్తూ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అమావాస్య కావడంతో సాయంత్రం నుండి ఓ అపార్ట్మెంట్ ప్రాంగణంలో కొందరు వ్యక్తులు ఓ మంత్రగాడిని పిలిపించి క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారు. కోడిని బలి ఇవ్వడం చూసి స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల క్షుద్ర పూజలు తిరుపతిలో ఎక్కువ కావడంతో పోలీసులు ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మహాలయ అమావాస్యను పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాలయ అమావాస్య ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం రాత్రి మహాలయ అమావాస్య ఉత్సవాన్ని చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం చేపట్టారు. పురవీధుల్లో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వైభవంగా ఊరేగించారు. మహాలయ అమావాస్య రోజున సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సాగర్ బాబు, ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో శనివారం జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ స్కేటింగ్ పోటీలు ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో శనివారం జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ స్కేటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుండి క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్కూల్ గేమ్స్ సెక్రటరీ విజయ్ కుమారి హాజరై స్కేటింగ్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్కేటింగ్ కోచ్ విజి ప్రేమ్నాథ్, పిఈటీలు శ్రీమన్ నారాయణ రెడ్డి, శ్రీధర్, ఇతర కోచ్లు పాల్గొన్నారు. తెరచానూరు సమీపంలో గల యోగి మల్లవరంలో వెలసి ఉన్న మహిమాన్వితమైన కామాక్షి అమ్మ సమేత పరసరేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ 15 నుండి అక్టోబర్ 24వ తేదీ వరకు జరగనున్నాయి. తెరచానూరు సమీపంలో గల యోగి మల్లవరంలో వెలసి ఉన్న మహిమాన్వితమైన కామాక్షి అమ్మ సమేత పరసరేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ 15 నుండి అక్టోబర్ 24 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ, కామాక్షి అమ్మ ఉత్సవ మూర్తులకు
స్నాపనాభిషేకం జరుగునని అన్నారు. సాయంత్రం కామాక్షి అమ్మవారికి విశేష పుష్ప అలంకరణ, ఊంజల్ సేవ, నాదం, వేదం, గీతం కార్యక్రమాలు ఉంటుందని వివరించారు. భక్తులు ఎవ్వరూ ఇబ్బంది పడకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. భక్తులందరూ ఈ నవరాత్రి మహోత్సవంలో పాల్గొని కామాక్షి అమ్మ సమేత పరసరేశ్వర స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుచానూరు సర్పంచ్ కె రామచంద్రారెడ్డిని ఆహ్వానించామని తెలిపారు. అలాగే ఆలయ అర్చకులు వినోద్ గురుకుల్ మాట్లాడుతూ ఈ నవరాత్రి మహోత్సవంలో ప్రతిరోజు కామాక్షి అమ్మ ఉత్సవమూర్తులకు ప్రత్యేక సేవలు, వివిధ రూపాలలో అలంకరణలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ నవరాత్రి ఉత్సవంలో భాగంగా మొదటిసారి ఊంజల్ సేవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే అక్టోబర్ 24వ తేదీ విజయదశమిని పురస్కరించుకుని పార్వేటి ఉత్సవం ఉంటుందని తెలిపారు. కామాక్షంబ సమేత పరాశరేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించదలిచాము. ఇందులో భాగంగా అమ్మవారికి ప్రతిరోజు ఉదయం అభిషేకాలు, విశేష అలంకరణలు, సాయంత్రం నాదం, వేదం, గీతంతో పాటు పలు రకాల కార్యక్రమాలు ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన సర్పంచ్ రామచంద్రారెడ్డి గారి సహకారంతో భక్తులకు ప్రసాద వితరణ మరియు ప్రత్యేక ఏర్పాట్లు చేశాము. ఉత్సవమూర్తులకు విశేషమైన అభిషేక ఆరాధన జరుగుతున్నది. దాన్ని ఉద్దేశించి ప్రతిరోజు ఉదయం 8 గంటలకు ఆలయం యొక్క నంది మండపంలో అమ్మవారికి విశేషమైన స్నవనాభిషేకం చేయించబడి సాయంత్రం 6 గంటలకు సహస్రనామార్చన, షోడశోపచారములు, విశేషమైన హారతులంతా చేయబడుతుంది. అంతేకాకుండా విజయదశమి 24వ తేదీ సాయంత్రము శివపార్వతులు పార్వేటు ఉత్సవం అని చెప్పబడే విశేషమైన ఉత్సవము. శివపార్వతులు ఇద్దరు దంపతి సమేతంగా వచ్చి జమ్మి చెట్టు మరియు అరటి చెట్టుని కొట్టుట, దీన్ని పార్వేటు అని అంటారు. చాలా విశేషమైన ఉత్సవం ఇది. కావున భక్తాదులందరూ ప్రతిరోజు జరుపబడే ఈ కార్యక్రమంలో పాల్గొని మహోన్నత స్థానంలో ఉన్న చదువుకున్న పాఠశాలను మరవలేదు పూర్వ విద్యార్థులు. పాఠశాల అభివృద్ధికి 50,000 రూపాయలు విరాళంగా అందించి గురువులను ఘనంగా సత్కరించారు. 40 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సదస్సులో ఒకటైన పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక అట్టహాసంగా జరిగింది. పూర్వ విద్యార్థులు వారు చదువుకున్న పాఠశాల అభివృద్ధికి సహకరించాలని విశ్రాంత ఉపాధ్యాయులు కోరారు. రేణిగుంట మండలం పిఎం హైస్కూల్లో ఆదివారం 1982-83వ సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సదస్సు అట్టహాసంగా జరిగింది. విశ్రాంత ఉపాధ్యాయులు అవిలాల వెంకటరామిరెడ్డి, కరస్పాండెంట్ ప్రసాద్, భూషణం, భాస్కర్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జోన్స్లను ఘనంగా సన్మానించారు. 40 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సదస్సులో ఒకటైన పూర్వ విద్యార్థులు పాఠశాలలో గత జ్ఞాపకాలను తలుచుకుంటూ సాధక బాధకాలను ఒకరినొకరు పంచుకున్నారు. పాఠశాల అభివృద్ధికి 50,000 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు భాస్కరయ్య, చంద్రశేఖర్, కుప్పుస్వామి, వరప్రసాద్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో సుఖబ్రహ్మ ఆశ్రమం ఆధ్వర్యంలో చేపట్టిన భగవద్గీత ప్రవచనాలు వారం రోజుల పాటు సాగాయి. ఎన్ని విద్యలు నేర్చుకున్నా ఆధ్యాత్మిక ఆనందంతోనే మానసిక ఆనందం లభిస్తుందని ప్రవచనకర్త స్వాత్మానంద స్వామీజీ అన్నారు. శ్రావణం మానసిక ఉల్లాసం కలిగించి జీవులను సన్మార్గంలో నడిపేలా చేస్తుందని శ్రీకాళహస్తి ఆర్ఐ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు అన్నారు. శ్రీకాళహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమం ఆధ్వర్యంలో గత వారం రోజులుగా జరుగుతున్న భగవద్గీతలోని రాజవిద్య, రాజయోగం అనే అంశాలపై ప్రవచన కార్యక్రమం ముగింపు సందర్భంగా ప్రవచనకర్త స్వాత్మానంద స్వామీజీని ఘనంగా సత్కరించారు. చివరి రోజు స్వాత్మానంద స్వామీజీ ప్రవచనం చేస్తూ ఎన్ని విద్యలు నేర్చుకున్నా మానసిక ఆనందం అనేది ఆధ్యాత్మిక చింతన ద్వారానే లభిస్తుందని అన్నారు. ప్రవచనాలు ముగింపు సందర్భంగా ఆశ్రమం తరఫున స్వామీజీని ఆశ్రమ పీఠాధిపతి శ్రీ విద్యా స్వరూపానంద స్వామి ఘనంగా సత్కరించారు. శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ప్రవచనకర్తను ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాలు సమాజానికి సన్మార్గంలో నడిపిస్తున్నాయని అన్నారు. శ్రావణం ద్వారా ఆధ్యాత్మిక చింతన పెరిగి మానసిక ఉల్లాసంతో పాజిటివ్ ఎనర్జీ లభించి జీవుడు సన్మార్గంలో సాగేలా దైవ కార్యాలు చేయడానికి ఎంతో ఉపకరిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ సభ్యులు జనార్దన్, రత్నం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కైలాస క్షేత్రంలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు వేదోక్తంగా ప్రారంభమయ్యాయి.
కనకాచల కొండపై కనకదుర్గమ్మ అభిషేక సేవను శాస్త్రయుక్తంగా నిర్వహించారు. దుర్గమ్మ సన్నిధిలో మహిళా భక్తులు పిండి దీపాలు వెలిగిస్తూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటూ భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు భవానీ దీక్షలు చేపట్టి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవి నవరాత్రి ఉత్సవాలు శ్రీకాళహస్తి క్షేత్రంలో శాస్త్రయుక్తంగా ప్రారంభమయ్యాయి. ఆయా శక్తి ఆలయాలలో విశేష అభిషేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. శక్తి ఆలయాలను ప్రత్యేక పుష్పాలంకరణతో అరటి మామిడి తోరణాలతో సుందర శోభితంగా అలంకరణ చేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో కనకాచలం కొండపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో దుర్గా నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో అంకురార్పణ పూజలు జరిపారు. అనంతరం కలశ స్థాపన పూజలు నిర్వహించి ఆలయ ఆవరణంలో దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసుల నేతృత్వంలో అర్చకులు కలశాన్ని మంగళ వాయిద్యాల నడుమ ప్రదక్షిణలు చేసి అమ్మవారి సన్నిధిలో నెలకొల్పారు. దుర్గమ్మకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేద మంత్రోచ్చరణ నడుమ నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తుల అమ్మవారి అభిషేక సేవను తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ దుర్గమ్మ నామస్మరణ చేశారు. వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు అనంతరం ప్రధాన కలిసి జలాలతో అమ్మవారికి విశేష అభిషేకం జరిపారు. అనంతరం అమ్మవారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి మహాహారతులు సమర్పించారు. దుర్గమ్మ అభిషేక సేవల దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, అభిషేక ఉభయకర్త కాసరం బాలాజీ, ధర్మకర్తల మండలి సభ్యులు సునీత, నరసింహులు, బుల్లెట్ జైశాం, చింతామణి పాండు, లక్ష్మి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించామని 9 రోజుల పాటు అమ్మవారిని దివ్య దర్శన భాగ్యం భక్తులకు కలిగే విధంగా ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు తెలిపారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. తిరుపతి కరకంబాడి రోడ్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా లక్ష్మీనగర్ కాలనీకి చెందిన వంశీ తేజ అనే వ్యక్తి కారులో తమిళనాడు రాష్ట్రానికి చెందిన మద్యం బాటిళ్లు ఉండడం గమనించిన పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్టు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నాగరాజరెడ్డి మీడియాకు తెలిపారు. విచారణలో నిందితుడు వంశీ తేజ ఆన్లైన్ యాప్ ద్వారా మద్యం అమ్ముతున్నట్లు తెలుసుకుని మరో 3పై కేసు నమోదు చేసి నిందితులను త్వరలో పట్టుకుంటామని సిఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఐ సుబ్రహ్మణ్యం, సిబ్బంది మనోహర్, సుధాకర్ రాజు, రామచంద్ర, చిరంజీవి, స్వాతి తదితరులు పాల్గొన్నారు. కరకంబాడి రోడ్లోని అంతాలమ్మ గుడి దగ్గర ఒక కారు నందు ఒక వ్యక్తి మద్యం బాటిల్లో ఇస్తుండగా ఆపుదల చేశాం. ఆ కార్ నంబర్ వచ్చి హోండా అకార్డ్, రిజిస్టర్ నంబర్ DL4CAB 8309. బండిలో ఆపి సోదా చెక్ చేయగా ఆ బండి నందు మద్యం బాటిల్ 11 బాటిళ్ళు 750 ml మరియు బీర్ బాటిళ్ళు 59 టిన్ బేస్ బడ్వైజర్ ఈచ్ 500 ml సీజ్ చేయడం అండి. సీజ్ చేసిన తర్వాత ఈ వ్యక్తి వివరాలు చెల్లా పెరుమాళ్ వంశీ తేజ, సన్ ఆఫ్ చెల్లా పెరుమాళ్ యువరాజ్, లక్ష్మీనగర్ కాలనీ తిరుపతి అని అడ్రస్ తెలియజేశాడు. అతను ఈ స్టాక్ వివరాలు తెలియగా అతను చెన్నై నుంచి తీసుకొస్తున్నట్టు ఇక్కడ వైబ్స్ ఇండియా యాప్ ద్వారా తిరుపతిలో కొంతమంది కమ్యూనిటీ తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.